అండి. ఈరోజు ఎపిజెనెటిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఎపిజెనెటిక్స్ అనేది సైన్స్ గురించి మనం తెలుసుకుందాం. మనం కొత్త అలవాట్లు నేర్చుకోవాలన్నా, వాటిని మనం ఏదైనా పాత అలవాట్లు కూడా మార్చుకోవాలన్నా, ఈ సైన్స్ ఎపిజెనెటిక్స్ అనేది మనం అర్థం చేసుకోవడం ద్వారా మనకి ఉపయోగపడుతుందండి. సో, మనం జనరల్‌గా ఏమనుకుంటాము, జీన్స్ మనకి జీన్స్ ఎలా ఉంటే దాన్ని బట్టి మన తెలివితేటలనేది కూడా మన అలవాట్లు అవన్నీ ఉంటాయని మనం అనుకుంటాం. మనం ఈ ఎపిజెనెటిక్స్ ద్వారా మనం ఏం కావాలి, ఏ అలవాట్లు కావాలి, మనం కొత్త బిహేవియర్ నేర్చుకోవాలన్నా, పాతవి మార్చుకోవాలన్నా ఈ ఎపిజెనెటిక్స్ ద్వారా సైంటిఫిక్‌గా మనకు వీలవుతుందనమాటండి. సో, దాన్ని మనం చూసినప్పుడు, మనం దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఏదైనా లైఫ్‌లో మనకి సక్సెస్ కావాలి అనుకుంటే, ఏ ఏరియాలో కూడా అయినా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఎపిజెనెటిక్స్ అంటే ఇప్పుడు జనరల్‌గా మనకి జీన్స్ ఉంటాయి. మన పేరెంట్స్ నుంచే వస్తాయి. వాటి నుంచే డీఎన్ఏ ఉండి మనకి చాలా అలవాట్లు ఐక్యూ లెవెల్స్ కానీ, మనకి ఇంటెలిజెన్స్ కానీ మనం అనుకుంటాము. దాని ప్రకారం మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ మనం ఈ ఎపిజెనెటిక్స్ అంటే తెలుసుకోవడం ద్వారా ఏంటంటే, మనలో ఉన్న జీన్స్‌నయితే మనం మార్చలేం. కానీ మనకి ఏదైనా కొత్త అలవాటు నేర్చుకోవాలన్నా, మనం ఏదైనా పాతయి మార్చుకోవాలనుకున్న ఈ జీన్స్‌ని మనం ఆఫ్ చేయడం, ఆన్ చేయడం అనేది ఎపిజెనెటిక్స్ గురించి తెలుస్తదనమాట. ఇప్పుడు మన జీన్స్ గాని, డీఎన్ఏ మనం అలా ఉంటుంది అని మనం అనుకుంటాం. కాకుండా అలాగా జీన్స్ అలాగే ఉండవు. వాటిని మనం మార్చుకోగలుగుతాం. ఉదాహరణకి థామస్ ఎడిసన్ మనకి బల్బ్ కనిపెట్టిన ఆయన ఉన్నారు కదా! ఆయన ఏంటంటే చిన్నప్పుడు ఆయనకి చాలా ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువుండేవి. అయితే స్కూల్‌లో కూడా వాళ్ళేం చేశారంటే ఈయన్ని పంపించేశారు ఒకసారి. ఇంకా చదువు రావట్లేదు అని చెప్పి ఒక లెటర్ రాసి స్కూల్ టీచర్స్ ఇంటికి పంపించేశారు. అక్కడికొచ్చిన తర్వాత లెటర్ తీసుకొచ్చి వాళ్ళ మదర్‌కి ఆ అబ్బాయి ఇచ్చారు. సో, ఆమె ఏం చేశారు, ఈ అబ్బాయికి సరే చెప్పలేదు. వాళ్ళు రాసారనమాట. మీ అబ్బాయి ఇక్కడ చదువుకోవడానికి మేము వేరే స్కూల్స్ ఉంటాయి. ఇక్కడైతే మేము చెప్పలేము. మీరు వేరే స్కూల్‌లో జాయిన్ చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఏమైందంటే అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయి అమ్మకి ఇచ్చేటప్పటికి అమ్మ అర్థం చేసుకొని ఓకే అని బాబుకి విషయం చెప్పకుండా ఆమె తనని బాబుని పెంచుకున్నారు. ఆవిడ స్కూల్ చదువు చెప్తూ ఆవిడకి ఆ అబ్బాయికి అన్ని నేర్పుతూ పెంచారనమాట. అంటే అక్కడ ఏమైంది, అబ్బాయి లో ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ కూడా ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేశారు, ఆ ఎపిజెనెటిక్స్ ని ఏవి ఆఫ్ చేయాలో ఏది ఆన్ చేయాలో ఆమెకు తెలిసింది. కాబట్టి ఆమె ఏం చేశారు, ఈ ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాయనే విషయాన్ని ఆఫ్ చేసి ఆమె నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అనే విషయాన్ని ఆయనకు క్లియర్ గా చెప్పడం ద్వారా ఆయన మనకి బల్బ్ కనిపెట్టడం జరిగింది. సో ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాయనే విషయాన్ని ఆఫ్ చేసి ఎపిజెనెటిక్స్ గురించి చూద్దాం. ఎపిజెనెటిక్స్ అనేది ఏంటంటే మనం జీన్స్ మనల్ని కంట్రోల్ చేస్తుందని, ఆ జీన్స్ ద్వారానే మనం ప్రవర్తిస్తామని మనం అనుకుంటాం. కానీ మనకి న్యూరాన్స్ అనేది మన బ్రెయిన్‌లో చాలా లక్షల్లో ఉంటాయి. ఆ న్యూరాన్స్‌ని మనం మార్చుకోవచ్చు. అంటే న్యూరాన్స్‌లో ఇన్ఫర్మేషన్ అనేది మనం మార్చొచ్చు. సరైన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వటం ద్వారా మన లైఫ్‌లో చేంజెస్ వస్తాయి. మనకి హెల్త్ విషయంలో గానీ, కెరియర్ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే సపోజ్ ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలనుకోండి, కొత్తగా ఎవరైనా ఏఐ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్‌లో చాలా కష్టం అనిపిస్తుంది. మనం దీన్ని నేర్చుకోవడం చాలా కష్టమని మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడతాం. కానీ కొద్ది రోజులకి మనం పదే పదే నేర్చుకోవడం ద్వారా, అదే ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వటం ద్వారా మనకేమవుతుందంటే, మనకు ఆ విషయాలు అర్థమవ్వటం మొదలుపెడుతది. స్టార్టింగ్ ఏంటంటే మన అవేర్‌నెస్‌తో నేర్చుకుంటాం. మనకి కాన్షియస్ మైండ్ అనేది అవేర్‌నెస్‌గా ఉండటం నేర్చుకోవడం ఫస్ట్. అలాగా మనం ప్రతీదీ అవేర్‌నెస్‌తో అలవాటు చేయడానికి కాన్షియస్ మైండ్ అనేది అక్కడ మనకు అవసరం అవుతుంది. కానీ మనం ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి చేరుతుంది. దాని ద్వారా మనకేంటంటే అది మనకి అలవాటయిపోతుందనమాట. సో, అలవాటయిపోయినప్పుడు సపోజ్ మనం కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం అనుకుందాం. స్టార్టింగ్‌లో కార్ డ్రైవింగ్ కావచ్చు, బైక్ కావచ్చు, మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అవుతాం. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అసలు అన్నీ చూడాలి, ఇటు సైడ్ చూడాలి, అటు సైడ్ చూడాలి. వెనక నుంచి ఏమొస్తుందో అబ్జర్వ్ చేయాలి. రూల్స్, ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి. ఇవన్నీ చూసుకుంటూ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే మనం చాలా కన్‌ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్‌లో చాలా ఇబ్బందిగా ఉంటది. చాలా కాన్షియస్‌గా డ్రైవింగ్ అనేది చేస్తాం. కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అమ్మో! ఇది మన వల్ల కాదు. మనం డ్రైవింగ్ చేయలేము అనుకుంటాం. అదే మనం ప్రతిరోజు మనం దాని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ద్వారా మన మైండ్‌కి మనం ప్రతిరోజు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకేమవుతుంది, అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అవ్వడం ద్వారా మనం చాలా ఈజీగా అన్‌కాన్షియస్‌గానే దాని మీద అవేర్‌నెస్ అనేది మనం పెట్టకపోయినా నార్మల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడో మనం జస్ట్ అలా అబ్జర్వ్ చేసుకుంటూ అంత కాన్షియస్ ఫస్ట్ ఉన్నంత అవేర్‌నెస్‌తో కాకుండా మనం డ్రైవింగ్ చేయటం అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేసాం మనం, డ్రైవింగ్ చేయడానికి ఫస్ట్‌లో చాలా అవేర్‌నెస్‌తో నేర్చుకొని ఒక అలవాటు అనేది మన బ్రెయిన్‌కి చేసాం. ప్రతిరోజు రిపీటెడ్‌గా. దాని ద్వారా ఏమైంది, మన బ్రెయిన్‌లో న్యూరల్ కనెక్షన్ అనేవి ఏర్పడ్డాయి. సో, న్యూరల్ కనెక్షన్ ఒకదాంతో ఒకటి ఏర్పడి న్యూరల్ పాత్‌వే అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడటం ద్వారా మనం ఈజీగా దాన్ని మనం నేర్చుకోగలుగుతాం. సో, ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా ఇలాగ స్కిల్స్ నేర్చుకోవాలన్నా, మనం ఏం చేయాలంటే ఇలా ప్రతిరోజు రిపీటెడ్‌గా దాన్నేంటంటే న్యూరాన్స్ ఫైరింగ్ అండ్ వైరింగ్ అంటారు. సో, ఒక పాత్‌వే ఎలా ఏర్పడాలి అంటే
మనం అది చెయ్యాలి అంటే ప్రతిరోజు రిపీటెడ్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం అలవాటు చేయాలి. సో, ఇక్కడ చూడండి ఒక సైకలాజికల్ స్టేట్. దాని నుంచి మనం డైట్ విషయంలో కూడా మనం మార్చుకోవచ్చు. జంక్ ఫుడ్ అలవాటయిపోయిందనుకోండి, దాన్ని కొత్తగా మనం ప్రతిరోజు మంచి ఫుడ్ ఇవ్వడం ద్వారా, హెల్తీ డైట్ ఇవ్వడం ద్వారా మనం రోజు అలవాటు చేయాలి. రోజు అలవాటు చేసినప్పుడు మన అలవాట్లనేవి ఎలాగైనా మార్చుకుంటాం. ఒక డిసీజ్ ఉంది. మనకేదైనా మనకి సీజనల్‌గా చేంజెస్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది అనుకుందాం. సో, దానికి మనం అలవాటు దాన్ని మార్చాలి. అది ముందే డిసైడ్ అయిపోతుందనమాట. నాకు సీజన్ చేంజ్ అయితే నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని ముందే అనుకోవడం ద్వారా మనం ఆ హెల్త్ ప్రాబ్లమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం స్ట్రాంగ్ చేసుకోవడం ద్వారా మనకేం లేదు నేను చేసుకోగలను అని కొన్ని అలవాట్లు చేంజ్ చేసుకోవడంతో పాటు మన బ్రెయిన్‌కి కొత్తగా నేను హెల్తీగా ఉన్నాను. నేను వీటిని తట్టుకునే శక్తి నాకుంది ఇమ్యూనిటీ అనేది. అని ఈ విధంగా కొత్తగా రిపీటెడ్‌గా మనం చెప్పడం ద్వారా వీటన్నిటిని కూడా కొత్త అలవాట్లు చేయడం ద్వారా మన బ్రెయిన్ అనేది మన హెల్త్‌ని కూడా తీసుకొచ్చి మనల్ని హెల్తీగా చేసే అవకాశం ఉంది. ఇక్కడ హెల్త్ గురించే నేను ముఖ్యంగా ఎందుకు తీసుకున్నాను అంటే, హెల్త్ విషయం మనం క్లియర్‌గా చెప్పగలిగినప్పుడు అర్థం చేసుకోవడానికి బావుంటుంది అని నేను హెల్త్ విషయంలో చెప్తున్నాను. అది కెరియర్ కావచ్చు, ఫైనాన్షియల్‌గా ముందుకెళ్ళటం కావచ్చు. ఇప్పుడు కొత్తగా మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా, ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అనేది మనం నేర్చుకుంటున్నాం. సో, ఈ విషయంలో కూడా మనకి చాలా ఫస్ట్‌లో భయాలనేవి ఉంటాయి. మనకి ఇవి పోయి మనం ముందుకొచ్చి మనం ఏదైనా చెప్పాలి అంటే, మన న్యూరాన్స్‌లో ఆ వైరింగ్ అని జరిగినప్పుడు అప్పుడు ఒక కనెక్షన్ ఏర్పడినప్పుడే మనం ఈజీగా దీన్ని మనం చేయగలుగుతాం. మన ఫియర్‌ని ఓవర్‌కమ్ చేసి బయటికి రాగలుగుతాం అనమాట అండి. అది మనకి ఒక అలవాటుగా మారుతుంది. ఒక డ్రగ్స్ విషయంలో కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఒక స్మోకింగ్ కానీ, ఏదైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు గానీ, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్‌లో గానీ ఇలా ఏదైనా మనం మార్చుకోగలుగుతాం అనమాట అండి. ఈ ఎపిజెనెటిక్స్ తెలుసుకొని మనం ఏది స్విచ్ ఆఫ్ చేయాలి, స్విచ్ ఆన్ చేయాలి అని తెలుసుకోవడమే ఎపిజెనెటిక్స్. నెక్స్ట్ వచ్చి అదే ఎపిజెనెటిక్స్ అంటే అబౌట్ ద జీన్స్ అండి. మన జీన్స్‌లో డీఎన్ఏ ఉంటుంది. ఆ డీఎన్ఏ ద్వారానే మనం బిహేవ్ చేస్తుంటాం. మన అలవాట్లు ఉంటాయని మనకు తెలుసు. కానీ ఆ జీన్స్‌ని మనం ఎపిజెనెటిక్స్‌లో ఉన్న వాటిని మనం ఆన్ చేయడం ద్వారా న్యూరాన్స్‌ని దాన్ని మార్చి కూడా కొత్తగా మనం ఏదైనా చేయొచ్చు అనేది ఎపిజెనెటిక్స్ అనేది మనకు చెప్తుంది. దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఎవరికైనా నాకు రాదు, మా ఫ్యామిలీలో ఇంతే తెలుసు, ఇంటెలిజెన్స్ తక్కువ అని అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మార్చుకుని లైఫ్‌లో ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూద్దాం. డీఎన్ఏ అనేది మనకి అది మనల్ని ఎప్పుడూ అలాగే ఉంచదు. ఎపిజెనెటిక్స్ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఎప్పుడూ మారేది. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం కొత్తగా మనల్ని మనం ఎప్పుడైనా ఏ ఏజ్‌లో అయినా సరే మనల్ని మనం మార్చుకోవచ్చనమాట. ఆ అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. జీన్స్ అనేది మనకి ఒక బ్లూ ప్రింట్. మనకి జీన్స్ ద్వారా మనకి కొన్ని అలవాట్లు వస్తాయి. ఒక బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం ఉంటది. మనకి పేరెంట్స్ నుంచి కూడా జీన్స్ ఆ డీఎన్ఏ మనకొస్తుంది. అలాగే ఎన్విరాన్మెంట్ ద్వారా కూడా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ద్వారా కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అది మనకి ఒక బ్లూ ప్రింట్ అయిపోతుంది మైండ్‌లో. ఇప్పుడు అనుకుంటాం. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ మనం లేట్‌గానే మనం నేర్చుకుంటున్నాం అనుకోండి. సో, ఈ ఏజ్‌లో మనకి రాదు అని కొందరు ఆగిపోతూ ఉంటారు. సోషల్ మీడియా యూజ్ చేయడం కూడా కొందరేంటంటే ఏం మనం చేయలేం. వాళ్ళలా చెప్పలేం. సో, మనకన్ని స్కిల్స్ లేవు. ఇలా ఆగిపోతూ ఉంటాం. అదెక్కడి నుంచి వచ్చింది మనకి ఆలోచన? మన పేరెంట్స్ నుంచి కావచ్చు, లేదంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మన ఫ్యామిలీస్ నుంచి ఈ సోషల్ మీడియా అది నాకు అలవాటు లేదు, నేను చేయలేను అని అనుకుంటాం. కానీ ఈ ఎపిజెనెటిక్స్ ద్వారా మనం అక్కడి నుంచే వచ్చిన జీన్స్ నుంచే వచ్చిన వాతావరణాన్ని మార్చుకోవచ్చు, అలవాట్లని మార్చుకోవచ్చు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు. దాన్ని మనం ఏది స్విచ్ ఆన్ చేయాలో, ఏది ఆఫ్ చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. మన ఫ్యూచర్‌లో హెల్త్ అయినా కావచ్చు, కెరీర్ అయినా కావచ్చు. మనం ఇన్‌ఫ్లుయెన్స్ అనేది చేసుకుంటాం అనమాట. సపోజ్ మనకు ఒక రేడియో ఎఫ్ఎం ఉంది. ఎఫ్ఎంలో మనం పాటలు వినాలనుకుంటున్నాం. మనం చేంజ్ చేస్తున్నాం కదా! మనకు ఒక సాంగ్ పెట్టుకున్నాము. ఒక స్టేషన్‌లో పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు అది సాడ్ సాంగ్ వస్తుంది. మనకి నచ్చలేదు. 93 ఎఫ్ఎంలో మనకు నచ్చలేదు. అప్పుడు మనం మారుస్తాం. మార్చి 98.5 ఎఫ్ఎంకెళ్ళామంటే అక్కడ మనకి మంచి మంచి సాంగ్ వచ్చినప్పుడు అది వింటాం కదా! సో, ఇది కూడా అలాంటిదే. మనం అలా మార్చుకోవచ్చు. మనకేదైనా మనకి అలవాటులో బాలేదు. మనకి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మన భయం అనే దాన్ని మన ఎక్స్‌పీరియన్స్‌ని గుర్తు చేసుకోకుండా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి మనం కొత్తగా సో, మనం పబ్లిక్ స్పీకింగ్‌లో అందరికీ చెప్తున్నట్టుగా మన బ్రెయిన్‌కి మనం చూపెట్టి, మన ఆలోచనల ద్వారా, మనం విజువలైజేషన్ చేయడం ద్వారా, దానికి పదే పదే చూపెట్టడం ద్వారా, అది మనం స్విచ్ ఆన్ చేయడం ద్వారా ఒక అలవాటనేది మన న్యూరల్ నెట్వర్క్స్‌లో ఒక పాత్వే ఏర్పడి మనం అలవాటనేది మనకొస్తుంది. సో, ఈ విషయాన్ని మనం తెలుసుకోవడం ద్వారా మన భవిష్యత్తు అనేది మన చేతుల్లో ఉంటుందనేది మనం అర్థం చేసుకుంటాము. ఇక్కడ ఇది చూద్దాం. ఇక్కడ హెల్త్ విషయంలో నేను చెప్పాను కదా! అందరికీ క్లియర్‌గా అర్థమవుతుందనేది హెల్త్ చెప్పాను. సపోజ్ మనకి హెల్త్ కావాలి. హెల్తీ జీన్స్‌ని మనం స్విచ్ ఆన్ చేయాలి అని అనుకున్నాం. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చింది మనకి. అప్పుడు మనం ఏం చేస్తాం? అందులో ఉన్న ఫ్యాక్టర్స్‌ని మనం ఆన్ చేసుకొని, మనం ఆ అలవాట్లని కొత్తగా చేసుకుంటాం. ఇప్పుడు మనకి జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంది. దాంట్లో న్యూట్రిషన్ ఏమీ ఉండదు. సో, మనం ఏం చేస్తాం ఇప్పుడు? న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం,
మెల్లిగా అలవాటు చేసుకుంటాం. అలాగే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకుంటాం. అలాగే మనకి సరిపడినంత స్లీప్ గురించి కూడా మనం చూసుకుంటాం. స్లీప్ టైమింగ్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటాం. ఇంకొకటి హెల్త్ విషయంలో ముఖ్యంగా స్ట్రెస్ అనేది ఉండకూడదని మనకు అందరికీ తెలుసు. సో స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, ఏ టైంలో మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడొచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా కూడా మనం ఎప్పుడు పీస్ఫుల్గా ఉండే విధానాలను మనం అలవాటు చేసుకుంటాం. నెక్స్ట్ మన థాట్స్, ఎమోషన్స్ వాటిపై కూడా మనం ఫోకస్ చేస్తాం. ఎప్పుడు మనం అలా ఫోకస్ చేస్తాం, మనం హెల్తీ జీన్స్ ని మనం ఆన్ చేసినప్పుడు మాత్రమే మనం ఫోకస్ చేస్తాం. అది ఆన్ చేయాలి అంటే మనం రిపీటెడ్ గా మనకు అలవాటు చేయాలి. మన బ్రెయిన్ కి అదే విషయాన్ని ఆలోచించే విధంగా మనం ట్రైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి పాజిటివ్. మనకి ఎపిజెనెటిక్స్ లో పాజిటివ్ ఎపిజెనెటిక్స్, నెగిటివ్ ఎపిజెనెటిక్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ గా మనం పాజిటివ్ ఎపిజెనెటిక్స్ ని మనం ఆన్ చేయాలి అనుకుంటే మనం ప్రతిరోజు మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోవాలి. సో మనం ఏం చేయాలంటే మెడిటేషన్ చేయడం ద్వారా మనం కామ్ గా ఉండడం అలవాటు అవుద్ది. బ్రెయిన్ ఎక్కువ ఆలోచనలు ఇప్పుడు బ్రెయిన్ ని మనం ఒకసారి హెల్త్ వైపు ఆలోచించి ఒకసారి జంక్ ఫుడ్ వైపు ఆలోచిస్తే అది కన్ఫ్యూజ్ అవుతుంది. అలా కాకుండా దాన్ని కొంచెం ప్రశాంతంగా ఉంచగలిగినప్పుడు ఏది సరైన నిర్ణయం అనేది అది తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు మనకి హీలింగ్ జీన్స్ యాక్టివేట్ అవుతాయి. మనకి బాడీలో ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ అది హీల్ చేసుకోగలుగుతుంది కదా. మనం ఈ బ్యాడ్ జీన్స్ ఏదైతే నెగిటివ్ జీన్స్ ని మనం ఆఫ్ చేస్తామో అప్పుడు ఆ హీలింగ్ జీన్స్ అనేవి ఆన్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. అలాగే ఫుడ్ విషయంలో మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎనర్జీ జీన్స్ యాక్టివేట్ అవుతాయి. మన గ్రాటిట్యూడ్ మనకి ఏదైనా మంచి జరుగుతుందని పాజిటివ్ థింకింగ్, దాని ద్వారా కూడా మన జీన్స్ లో ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నెగిటివ్ ఎపిజెనెటిక్స్ అంటే నెగిటివ్ గా ఎప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తాము అంటే నెగిటివ్ వైపు కి ఎక్కువగా స్ట్రెస్. ఇప్పుడు ప్రతి దానికి మనకి ఎక్కువగా ఏది అలవాటు అయిపోయింది, ప్రతి చిన్న విషయానికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి పిల్లలు త్వరగా నిద్ర లేకపోతే స్ట్రెస్ వచ్చేస్తుంది. అమ్మ స్కూల్కి లేట్ అయిపోతుంది అనుకుంటాం. ఈలోగా మనకి కొంచెం లేట్ గా మెలకు వచ్చిన అమ్మ ఈరోజు చాలా పనులు ఉండిపోయినాయి, స్ట్రెస్ వచ్చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళడానికి స్ట్రెస్. ఇలా ప్రతి చిన్న విషయానికి వాళ్ళకి స్కూల్లో ఏదైనా సరిగ్గా చదవకపోతున్నారని చిన్న కంప్లైంట్ వస్తే అంటే మనం అక్కడ ఎలా సాల్వ్ చేద్దాము ఈ విషయాల్ని, మనం దాన్ని ఎలా మేనేజ్ చేసుకుందాం, ఎలా అడ్జస్ట్ చేసుకుందాం అని ఆలోచించడం మానేసి ముందుగానే స్ట్రెస్ అనేది మనం తీసేసుకుంటున్నాం. అంటే ఒక అలవాటు అయిపోయింది అలా ప్రతి దానికి స్ట్రెస్ గా ఫీల్ అయిపోవడం. దానికోసం మనం ఎక్కడ ట్రైనింగ్ తీసుకోక్కర్లే, స్ట్రెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి చిన్నతనం నుంచి అలవాటు అయిపోయింది. అదే మనం ప్రశాంతంగా ఉండడానికి మనకి ట్రైనింగ్ అవసరం. ఎవరొకరు మనకి మెంటార్స్ చెప్పాలి, లేదంటే బుక్స్ ద్వారా మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. మనం పదే పదే అలవాటు చేస్తేనే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. కానీ స్ట్రెస్ అలా కాదు కదా, ప్రతి చిన్న విషయానికి మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదే మనం అలవాటు చేసుకున్నప్పుడు అది క్రానిక్ స్ట్రెస్ గా మారిపోతుంది. దాని వలన ఏమవుతుంది, అన్హెల్దీ జీన్స్ అనేవి స్విచ్ ఆన్ అయిపోతాయి. సో దాంట్లో జంక్ ఫుడ్ తీసుకోవడం, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లకి డిసీజ్ జీన్స్ మనకి యాక్టివేట్ అవుతాయి. నెగిటివ్ థాట్స్, కొంతమంది ఎప్పుడు కూడా ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఆ నెగిటివ్ థాట్స్ వల్ల కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం ద్వారా ఎక్కువగా డిసీజ్ కి మనం గురైపోతూ ఉంటాం. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఇక్కడ న్యూరాన్స్, మన న్యూరల్ నెట్వర్క్ అంటే మనం వీటన్నిటిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఫస్ట్ ఏది నెగిటివ్ గా ఉన్నాయి, ఇదేది నెగిటివ్ ది మనం ఆన్ చేయకూడదు, ఆఫ్ చేయాలి. సో అలాగే పాజిటివ్ వైపుకి మనం ఆన్ చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ కి ఎపిజెనెటిక్స్ కి సంబంధం ఏంటి, బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటే మన మనసులో మన ఆలోచనలు, అలవాట్లు మనకు వచ్చేసినాయి. కొంతమంది ఈ అలవాట్లు మనకి ఇలానే ఉన్నాయి, ఈ నేచర్ ఇలానే ఉంది, దీన్ని మార్చుకోలేము అంటూ ఉంటారు. కానీ అలా కాదు. సో ఈ ప్లాస్టిసిటీ అంటే న్యూరో ప్లాస్టిసిటీ కానీ బ్రెయిన్ ప్లాస్టిసిటీ కానీ అంటే అది ఫ్లెక్సిబిలిటీ. మనం మార్చుకోగలుగుతాం. మనం కావాలి అని మనం డిసైడ్ అయ్యాము అంటే ఏదైనా మనం సాధించగలుగుతాం. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, మనం మార్చుకోగలుగుతామని ముందు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం దాన్ని ట్రైన్ చేస్తాం. ఇది ట్రైన్ చేయడం ద్వారా మాత్రమే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఆ బ్రెయిన్ ప్లాస్టిసిటీని మనం అర్థం చేసుకుని ఈ ఎపిజెనెటిక్స్ స్విచ్ ఆన్ ఆఫ్ చేయడం ద్వారా మన లైఫ్ లో ఏ ఏరియాలో కావాలనుకున్నా ఆ ఏరియాలో మనం డెవలప్మెంట్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో కొత్తగా మనం ఏదైనా నేర్చుకోవాలి, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేదంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి, కార్ డ్రైవింగ్, లేదంటే ఏ నేర్చుకోవాలి. దాని గురించి మనం ఏం చేయాలి అప్పుడు, సో మనం పదే పదే మనం ఆలోచించి దానికి ఒక పాత్వే అనేది మనం ఏర్పాటు చేసినప్పుడు పదే పదే మనం ఆలోచించడం ద్వారా మాత్రమే ఆ న్యూరల్ పాత్వే అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఆ న్యూ జీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. దాని ద్వారా మనం దాన్ని నేర్చుకోగలుగుతాం. సో ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలన్నా కూడా అంతే, చాలా ప్లే చేయాల్సి ఉంటుంది. వాటి గురించి అవసరం. మెడిటేటర్స్ కూడా వాళ్ళ బ్రెయిన్ చేంజెస్, మెడిటేషన్ చేసే వాళ్ళలో కూడా బ్రెయిన్ లో ఆ న్యూరల్ పాత్వేస్ అనేవి ఏర్పడతాయి, చేంజెస్ అనేవి. పాజిటివ్ న్యూరాన్స్ స్విచ్ ఆన్ చేయడం, నెగిటివ్
వైపు స్విచ్ ఆన్ చేయడంలో ఎలా ఉంటది లైఫ్ స్టైల్ అనేది మనం ఒక కేసు గురించి చూసినప్పుడు దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతాం. అసలు ఈ ఎపిజెనెటిక్స్ ద్వారా నెగిటివ్ జీన్స్ ని ఆన్ చేస్తున్నామా, పాజిటివ్ జీన్స్ ని ఆన్ చేస్తున్నామా అనేది ఒక చిన్న కథ ద్వారా మనం, ఒక కేస్ స్టడీ ద్వారా మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే నవ్య, దివ్య అనే ఇద్దరు కవలలు ట్విన్స్ ఉన్నారు. వాళ్ళ జీన్స్ ఒకటే, ఇద్దరు పేరెంట్స్ ఒకళ్ళే కాబట్టి వాళ్ళ జీన్స్ ఒకటే. అదే జీన్స్ లో, అదే ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు పెరిగారు. అలాగే ఇద్దరు కలిసి చదువుకున్నారు, బాగా చదువుకున్నారు, డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత వాళ్ళు జాబ్కి వెళ్ళారు. ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు, ఒకే రకంగా కష్టపడ్డారు, జాబ్ తెచ్చుకున్నారు, జాబ్ చేస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కంపెనీలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం ద్వారా కొంతమంది ఎంప్లాయీస్ ని తీసేయాల్సి వచ్చింది. సో అప్పుడు ఏం చేశారు, వీళ్ళిద్దరికి కూడా జాబ్ పోయింది. అందులో ఒక అమ్మాయి పేరు దివ్య, ఒక అమ్మాయి పేరు నవ్య. దివ్య ఏమైందంటే చాలా రోజులుగా తను కొత్త స్కిల్స్ ని నేర్చుకోవాలని అనుకుంటూ ఉందన్నమాట. ఏఐ నేర్చుకోవాలి, నేను నేర్చుకోవడం ద్వారా కొత్త స్కిల్స్, అలాగే టెక్నాలజీ గురించి బాగా నేర్చుకోవడం ద్వారా నేను మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకోగలుగుతాను, నేర్చుకోవాలని అమ్మాయి అనుకుంటుంది. నవ్య మామూలుగా నార్మల్ గా తన జాబ్ కి అలవాటు పడిపోయింది, ఒక కంఫర్ట్ జోన్ లో అలవాటు పడిపోయింది. సో దివ్య ఏం చేసింది, జాబ్ పోవడంతో సరే నాకు నేర్చుకోవడానికి టైం దొరికింది, అవకాశం వచ్చింది, నేను నా స్కిల్స్ ని డెవలప్ చేసుకుని ఇంకా మంచి కంపెనీలో ఇంకా మంచి జాబ్ తెచ్చుకుంటానని తను అనుకుంది. అంటే తను ఏం ఆలోచించింది, తన ఎపిజెనెటిక్స్ ద్వారా తను ఏంటి, పాజిటివ్ న్యూరాన్స్ ని తను స్విచ్ ఆన్ చేసింది. సో అలా ఉండటం తను స్కిల్స్ నేర్చుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోయింది. ఇంకా నవ్య ఏం చేసింది, తనకి ఇంకా నేను చాలా కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను, సో ఇప్పుడు జాబ్ పోగొట్టుకున్నాను, మళ్ళీ ఇంత కష్టపడి నేను జాబ్ తెచ్చుకోలేను, ఇలాంటి మంచి కంపెనీలో నాకు జాబ్ రాదు, ఇంకా నాకు జాబ్ నేను దొరకదు అని తను గివప్ ఇచ్చేసి తను వదిలేసి అక్కడితో తన ఫ్యామిలీలో సరే నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి తను అలాగా దొరికిన లైఫ్ కి అలా సెటిల్ అయిపోయింది. తను అలా అడ్జస్ట్ అయిపోవడం మొదలుపెట్టింది, తను అలవాటు చేసేసుకుంది అలా. అంటే తను ఏంటి, తన జాబ్ ని ఒక ఫెయిల్యూర్ గా తీసుకుంది జాబ్ పోవడానికి. అంటే తను ఒక నెగిటివ్ న్యూరాన్స్ ని స్విచ్ ఆన్ చేసింది, ఆఫ్ చేయాల్సిన నెగిటివ్ న్యూరాన్స్ ని స్విచ్ ఆన్ చేసింది, పాజిటివ్ న్యూరాన్స్ ని ఆఫ్ చేసేసింది. సో కాబట్టి నవ్య అలానే ఉండిపోయింది. కానీ దివ్య ఏమైంది, ఏ గురించి, టెక్నాలజీ గురించి తను బాగా నేర్చుకుని తను మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుని తను ఇంకా ముందుకెళ్ళింది, కెరీర్ లో చాలా ముందుకెళ్ళింది. ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి లైఫ్ లో చాలా డిఫరెన్స్ అనేది కనిపించింది. దివ్య జీవితం ఏంటంటే తను కెరీర్ లో గ్రో అవుతూ ముందుకెళ్తూ ఉంది, నవ్య తన లైఫ్ ని అలా ఫ్యామిలీ లైఫ్ ని, ఒక నార్మల్ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకటే జీన్స్ కదా వాళ్ళకి, ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చారు వాళ్ళు, బట్ వాళ్ళకి ఒకళ్ళు పాజిటివ్ న్యూరాన్స్ స్విచ్ ఆన్ చేయడం ద్వారా గ్రో అనేది లైఫ్ లో వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కనపడింది. రెండో అమ్మాయి సేమ్ జీన్స్ అయినా తను ఏమి యాక్టివేట్ చేసింది, న్యూరాన్స్ ని నెగిటివ్ గా యాక్టివేట్ చేయడం ద్వారా తను అలాగే ఉండిపోయింది, తన కెరీర్ ని తను డెవలప్ చేసుకోలేకపోయింది. సో ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మన జీన్స్, మన డిఎన్ఏ ఏదైనప్పటికీ కూడా మనం ఈ ఎపిజెనెటిక్స్ ని అర్థం చేసుకుని మనం ఇంకా కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నా కూడా మనం చేయగలుగుతాం. కానీ చెయ్యాలి అంటే మనం కాన్షియస్ గా మనలో ఉన్న న్యూరాన్స్ ని యాక్టివేట్ చేయాలి. ఆ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేసి ప్రతిరోజు ఆ ఇన్ఫర్మేషన్ మనం మన బ్రెయిన్ కి ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తాము, ప్రతిరోజు రిపీటెడ్ గా మనం చెప్పడం ద్వారా, మనం విజువలైజేషన్ చేయడం ద్వారా ఇస్తూ ఉంటాం. దానితో పాటు దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మన బ్రెయిన్ లో ఒక వైరింగ్ అనేది జరిగి మనకు ఒక న్యూరల్ పాత్వేస్ అనేవి ఏర్పడతాయి. సో అప్పుడు మనం నార్మల్ గా, మనం బ్రష్ ఎంత నార్మల్ గా చేస్తామో, మార్నింగ్ లేసి మనం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం బ్రష్ చేయడానికి. సో మనకి మనం కాన్షియస్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా మనం కొత్త అలవాటు అనేది చేసుకోగలుగుతాం. ఇక్కడ ఏంటంటే మనం ఒక చిన్న విషయాన్ని మీరు ఆలోచించవచ్చు. మీకు ఏదైనా యాక్టివిటీ గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. ఏదైనా మన లైఫ్ స్టైల్లో ఒక హ్యాబిట్ ఉన్నప్పుడు అది నెగిటివా, పాజిటివా అనేది అర్థం చేసుకోవడంలో మనం ఆలోచించవచ్చు. రెండోది, మనకి న్యూ హ్యాబిట్ ఏదైనా మనకి అడాప్ట్ చేసుకోవడం ద్వారా, దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనం పాజిటివ్ జీన్స్ ని ఆన్ చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకి ఏదైనా మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకుందాం. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. సో క్లాసెస్ ఈ రోజు ఇంతకు ముందు కూడా చెప్పాను. అప్పుడు ఒక 18-20 పీపుల్ వచ్చారు. ఇప్పుడు ఈ రోజు తక్కువ ఉన్నారు. నేనేమనుకుంటాను అంటే, ఏంటి తక్కువ వచ్చారు, ఇంకా నా క్లాసెస్ నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో అని నేను అనుకుంటే అక్కడ నెగిటివ్ జీన్స్ ని నేను స్విచ్ ఆన్ చేసినట్టు. అప్పుడు నాలో ఏమవుతుంది, నేను ఇక్కడ ముందుకు వెళ్ళాలనుకునేది అక్కడ తగ్గిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది. నేను అలా కాకుండా, సో బెటర్ కదా, ఈవేళ ఒక 7 వచ్చి జాయిన్ అయ్యి నాకు కొత్తగా నేర్చుకున్నారు వాళ్ళు. ఈ రోజు ఇంతమంది వచ్చారు, మళ్ళీ రేపు ఇంకా పెరుగుతారు. ఇంకా నేను చెప్పే కొద్దీ, నేను ఇంకా బాగా చెప్పే కొద్దీ ఇంకా నాకు వస్తారు అని నేను అనుకోవడం ద్వారా నేను పాజిటివ్ జీన్స్ ని యాక్టివేట్ చేసి ఇంకా నేను నేర్చుకుని ఇంకా బాగా నన్ను నేను డెవలప్ చేసుకుని మంచిగా క్లాసెస్ చెప్పడానికి నాకు ఉపయోగపడుతుంది అనమాట. ఒకే విషయాన్ని మనం
ఏ రకంగా మనం యాక్టివేట్ చేస్తున్నాం మన న్యూరాన్స్ అనేది, ఎలా ఆలోచిస్తున్నాం అనేది దీని ద్వారా మనం ప్రతిరోజు మనం చెక్ చేసుకోవడం ద్వారా మనకు కావాల్సినట్టు మన లైఫ్ ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే, మనం మన డైలీ చాయిసెస్ మన డిఎన్ఏ కంటే కూడా మనకు కావాల్సినట్టుగా మనం చాయిసెస్ తీసుకుని మనల్ని మనం ట్రైనింగ్ చేసుకోవడం ద్వారా మనం డిఎన్ఏ కంటే అబోవ్ డిఎన్ఏ మనం మన బిహేవియర్ ని చేంజ్ చేసుకుని మనం సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయడానికి, మన ఇంటెలిజెన్స్ ని స్కిల్స్ ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఎపిజెనెటిక్స్ తెలుసుకోవడం ద్వారా అనేది మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అంటే ఎపిజెనెటిక్స్ అంటే మన నమ్మకంతో మన లోపల ఉన్న మైండ్ పవర్ ని ఉపయోగించుకుని మన లైఫ్ ని చేంజ్ చేసుకుని మన లైఫ్ లో ఏ ఏరియా అయినా సరే, మన ఫ్యామిలీ కావచ్చు, మన రిలేషన్ అదే మన కెరీర్ కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, మన హెల్త్ కావచ్చు, ఏదైనా సరే మనకు కావాల్సినట్టుగా మనం మార్చుకునే అవకాశం అనేది దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఉంది. ఈ సైన్స్ ని మనం అర్థం చేసుకోవడం ద్వారా మన లైఫ్ లో అబెండెంట్ లైఫ్ అనేది మనం పొందగలుగుతాం అనమాట. ఈ రోజు చెప్పింది ఇది. మనం ఈ న్యూరాన్స్ ని మనం యాక్టివేట్ చేయాలి పాజిటివ్ గా అని అనుకుంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ న్యూరల్ పాత్వేస్ ఎలా ఏర్పాటు చేయాలి, మనం ఎలా దాన్ని ట్రైన్ చేయాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అనే దానికి ఆ స్టెప్స్ మనం ఫాలో అవడం ద్వారా మనం కొత్తగా మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం, మనం అలవాటు చేసుకోగలుగుతాం. సో ఇదండి ఈ రోజు క్లాస్. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, దీని ద్వారా చెప్తాను నేను. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, మనం వినే కొద్దీ మనకు అర్థమవుతుంది. అర్థం అవడం ద్వారా మన లైఫ్ లో దీన్ని మనం యాడ్ చేసుకోవడం ద్వారా మనం ఏదైనా చేంజ్ చేసుకోగలుగుతాం. ఎన్ఎల్పికి ఎపిజెనెటిక్స్ రెండు దగ్గర ఉంటాయండి ఏమన్నా? ఎన్ఎల్పి అండి మీరు అడిగేది? అవునండి, అవునవును. ఎన్ఎల్పి కూడా మైండ్ టూల్స్ సంబంధించింది అండి. ఇది మనం సైంటిఫిక్ గా అర్థం చేసుకుంటాం. అంటే లో కూడా మనం ఒక టెక్నిక్స్ ద్వారా మనం అలవాటు చేస్తాం. ఎన్ఎల్పికి దీనికి కూడా అన్ని మైండ్ టూల్స్ ఏనండి. ఇవి ఏంటంటే మనం సైన్స్ ని అర్థం చేసుకుంటాం. మనం పదే పదే చెప్పడం ద్వారా మనం సైన్స్ ని అర్థం చేసుకుని మనకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. అంతే సార్. చెప్పండి మేడం. హేమావతి మేడం. హ్యాపీ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా అర్థమైంది. సో ఇక్కడ మనం పాజిటివ్స్ ని ఆన్ చేయాలి, నెగిటివ్స్ ని ఆఫ్ చేయాలన్నారు, అది బాగా నచ్చింది. సో మనం నెగిటివ్ ని ఆన్ చేస్తున్నామా, పాజిటివ్ ని ఆఫ్ చేస్తున్నామా అనే విషయము తెలుసుకున్న లేపే మన థాట్స్ ఎలా పరుగులు పెడతా ఉంటాయంటే, సమ్ టైమ్స్ సిచ్యువేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది. స్ట్రెస్ చెప్పారు కదా మేడం, ఆ థాట్స్ చిన్న ప్రాబ్లం, చిన్న విషయం, మార్నింగ్ పిల్లలు నిద్ర లేకపోవడం, స్కూల్లో ఒక చిన్న కంప్లైంట్ వస్తే ఆ థాట్ ప్రాసెస్ లో అసలు మనం పాజిటివ్ ఆన్ చేయాలి, నెగిటివ్ థాట్ వస్తుందని మనం ఐడెంటిఫికేషన్ అనేది ఎలా ఒకసారి మనం ఏ స్టెప్ ద్వారా దానికి వెంటనే దాన్ని స్టాప్ చేసి అదే దాన్ని ఆఫ్ చేసి నెగిటివ్ ని పాజిటివ్ ని ఎలా ఆన్ చేయాలి మేడం, అది ఏ విషయంలో అయినా సరే. ఓకే మేడం, ఇది ఏంటంటే మనం కొత్తగా నేర్పిస్తున్నాం మేడం. ఇప్పుడు ఒక విషయం మనకు ఒక బిహేవియర్ నేచర్ అనేది మనకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో మనం దానివల్ల మనకి నష్టం అని తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్త బిహేవియర్ మన బ్రెయిన్ కి అలవాటు చేస్తున్నాం. స్టార్టింగ్ లో మనకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది మేడం. ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పాను, ఒక డ్రైవింగ్ గురించే చెప్పాను మీకు. స్టార్టింగ్ మీరు ఒకవేళ బండి డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే మీకు స్టార్టింగ్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో చాలా మంది అమ్మో నాకు ఇది రాదు, నేను మానేస్తానని కూడా అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా మనకి కొత్త జాబ్ అయినా అంతే, కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకున్నా అంతే, ఆ కన్ఫ్యూజన్ భయం ఉంటది. కానీ మనం రిపీటెడ్ గా మనం అలవాటు చేయాలంటే స్టార్టింగ్ లో మనకు వెంటనే గుర్తురాదు, స్ట్రెస్ వచ్చేస్తుంది. స్టార్టింగ్ లో అస్సలు గుర్తురాదు. మనం కంటిన్యూస్ గా మనకి కొంత సమయం తర్వాత మనకి స్ట్రెస్ వచ్చేసిన ఈ నాలెడ్జ్ మనం ఆల్రెడీ మన బ్రెయిన్ కి ఇచ్చాము. సో మనం ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అని వేరియేషన్ అనేది మనం చెప్పాం ఆల్రెడీ, ఇప్పుడు చెప్తున్నాం మనం కొద్ది రోజులుగా. కాబట్టి దానికి కొంచెం సేపు అయిన తర్వాత అయినా సరే, ఒక గంట కావచ్చు, తర్వాత మనకు తెలుస్తుంది, ఓ ఇది నెగిటివ్ కదా, సో మనం ఇలా రియాక్ట్ అవ్వకూడదు, రేపటి నుంచి మనం మారుతామని అనుకుంటాం. ఈ రోజు ఎక్కువ టైం తీసుకుంటది, మళ్ళీ రేపు కొంచెం దాని టైం అనేది తగ్గుతుంది, ఇంకొంచెం ముందే తెలుస్తుంది మనకి. అలా ఒక వీక్, 1 మంత్ కావచ్చు, ఎన్ని రోజులైనా కావచ్చు, మనం అలా అలవాటుగా మనం కొంచెం కొంచెం తెలుస్తున్నప్పుడు తర్వాత కొద్ది రోజులు అయ్యేసరికి మనకు వెంటనే తెలుస్తుంది, మినిట్స్ లో తెలుస్తుంది. సో మనం ఇది గంటలో, రోజులు, సంవత్సరాలు కూడా ఒకే నెగిటివ్ థాట్ ని పట్టుకుని ఉన్న వాళ్ళని ఇప్పుడు మనం ఒక గంటలోనే బయటకు రావచ్చు, లేదా 5 minutes లోనే మనం బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. అది నా ఎక్స్పీరియన్స్ తోటే నేను చెప్తున్నాను. మీరు చెప్పారు చూడండి, మీ క్లాస్ లో లాస్ట్ టైం ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు, నా మైండ్ నాకు అనిపించచ్చు నెగిటివ్, అక్కడే నేను ఆన్ ఆఫ్, అది నాకు బాగా అర్థమైంది. సో మనిషి, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ జరిగినవన్నీ నెగిటివ్ 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 నెగిటివ్, ప్రతి విషయంలో నెగిటివ్, ఇది ఇలాగే ఉంటది, మనిషి ఇలాగే ఉంటాడు, ఇది ఇలాగే జరుగుతుందని ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ అనేది బ్రెయిన్ కి, న్యూరాన్స్ కి బాగా లోపలికి వెళ్ళిపోయింది. సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ కూడా వెళ్ళిపోయింది. సో దాన్ని డిలీట్ చేసి ఈ ప్రాసెస్ అనేది ప్రాక్టీస్ మీద వస్తుంది అంటారు, అంతేనా మేడం? దానికి 100% వస్తుంది. మనం స్టార్టింగ్ లో మనం ఎక్కువ టైం ఉండొచ్చు, క్రమేపీ టైం అనేది తగ్గిపోతుంది అనమాట, మనకి వెంటనే తెలుస్తుంది అవేర్నెస్ అనేది.
ఓకే ఓకే. సో అది ఏదైనా కావచ్చు, హెల్త్, వెల్త్, మనీ, నెక్స్ట్ ఇంకా రిలేషన్స్, ఎనీథింగ్ పాసిబుల్ అంటారు అంతేనా మేడం? ఎక్కడైనా అండి, ఎక్కడైనా ఎక్కడైనా పాసిబుల్. ప్రాక్టీస్ దీంట్లో స్టెప్స్ ఉంటాయా మేడం ఎన్ఎల్పిలో? ఆ స్టెప్స్ కనుక మనం బాగా ప్రాక్టీస్ చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది అంతేనా మేడం? మేడం మన సబ్ కాన్షియస్ మైండ్ మనం మార్చుకోవడానికి చాలా టైం పడుతుంది మేడం. ఇప్పుడు మనకి కొంత ఏజ్ వచ్చింది, మనం అదే ప్యాటర్న్ మనం అలవాటు చేసేస్తాం, మనకి తెలియదు, మనం తెలియకుండానే రియాక్షన్ అనేది మనకు వచ్చేస్తూ ఉంటది. సో దాన్ని మనం కొత్తగా మార్చాలి అంటే మన అవేర్నెస్ ఉండాలి. మనం ప్రతిరోజు దాని మీద మనం వర్క్ చేయాలి. ఒక థాట్ లెవెల్లో ఇవ్వాలి, మన విజువలైజేషన్ చేయాలి, మన వర్డ్స్ అవి అలాగే ఉండాలి, మన ఎమోషన్స్ అలాగే ఉండాలి, ఫీలింగ్స్ అలానే ఉండాలి. ఇవన్నీ మనం ఒక లెవెల్లో పెట్టగలిగినప్పుడు, ఒకదాని మీద పెట్టగలిగినప్పుడు ఖచ్చితంగా చేంజ్ అనేది మనకి వస్తుంది. బిహేవియర్ లో చేంజ్ వస్తుంది, మనకి చూసే వాళ్ళు కూడా చెప్తారు. క్లియర్ మేడం. మేడం నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా భయం. నేను అసలు క్లాసెస్ నేర్చుకున్నప్పుడు నేను అన్మ్యూట్ చేసి నేను మాట్లాడాలి అంటే నేను వణికిపోయేదాన్ని. ఇప్పుడు ఓకే. ఇలా క్లాసెస్ అంటే కొంచెం బెటర్ గా చెప్తున్నాను అనుకుంటున్నాను, ఇంకా బెటర్ అవ్వాలి మేడం, ఇంకా చేస్తూ ఉన్నాను. ఇది నాకు ఎలా వచ్చింది అంటే నేను నా బ్రెయిన్ కి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాను, ప్రతిరోజు ట్రైన్ చేస్తూనే ఉన్నాను. స్టార్టింగ్ నేను క్లాసెస్ అటెండ్ అయినప్పుడు మా సార్తో మాట్లాడడం మెల్లిగా అలవాటు చేసుకున్నాను, జస్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ ద్వారా. అలా ఇప్పుడు డిస్కషన్ లోకి వచ్చాను. సో దాని ద్వారా ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో అలా మనకి చేంజ్ అనేది అలా వస్తూ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అంతే. పాసిబుల్, ఏదైనా పాసిబుల్ అంటారు. పాసిబుల్ మేడం, 100%. మనం నమ్మితే పాసిబుల్. నమ్మినప్పుడు మనం ఏదైనా చేసేయచ్చు. ఇప్పుడు చెప్పాను కదా మేడం, మనకి బల్బ్ కనిపెట్టినారు ఆయన, థామస్ ఎడిసన్ గారు. మనం వాడుకుంటున్నాం. ఆయన ఫస్ట్ ఐక్యూ లెవెల్లో చాలా తక్కువ ఉంది. ఎన్ఎల్పితో సో ఓన్లీ జస్ట్ బిలీవ్ చేసింది, మమ్మీ బిలీవ్ చేసింది. అంతే అండి, బిలీవ్ సిస్టమ్ ని మనం మార్చుకుని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసినప్పుడు ఏదైనా సాధ్యమే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్. ఓకే మేడం. సత్య మేడం చెప్పండి, హ్యాండ్ రైట్. మేడం నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. మేడం ఇప్పుడు ఒకే ఆలోచన డేకి అది వర్క్ అయ్యే వరకు ఒకే ఆలోచన పెట్టాలి, వేరే వేరే ఆలోచనలు చేయొచ్చు. క్లారిటీ ఉంటే దాని మీద మనకి తెలుస్తుంది మేడం, ఒక క్లారిటీగా పెట్టుకోవాలి. డైలీ ప్రాక్టీస్ లో ఒకే ఆలోచన పర్ డే అథవా మల్టీ చేయొచ్చా అంట? మల్టీ చేయొచ్చండి, మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు మేడం. ఇప్పుడు సపోజ్ Okay. మనకి 4 ఏరియాస్ ఉన్నాయి లైఫ్ లో, 4 ఏరియాస్ మీద మనం ఫోకస్ చేస్తాం. అన్ని ఒకటి తర్వాత ఒకటే డెవలప్ చేసుకోవడానికి వీలు కాదు కదా మేడం. అన్ని మనం చూసుకోవాలి, అన్నిటిని చూసుకుంటూ మనకు అవసరమైనప్పుడు మనం దాన్ని ఫోకస్ చేసి మనం డెవలప్ చేసుకుంటాం. ఓకే, నైస్, థ్యాంక్ యూ మేడం. విజువలైజేషన్, ఎఫర్మేషన్స్ అవన్నీ ఎట్లా చేయాలి మేడం? అంటే మేడం మీరు ఒక ఏరియా తీసుకున్నారనుకోండి సపోజ్, అంటే మీరు ఏ ఏరియా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు పర్టికులర్ గా చెప్పండి మేడం పర్టికులర్ గా అంటే నేను నా విషయంలో కంటే ముందు పిల్లల విషయంలో నేను వాళ్ళని డెవలప్ చేయాలనుకుంటున్నాను మేడం. వాళ్ళ విషయానికి నేను విజువలైజేషన్ చేయాలనుకుంటున్నాను మేడం. వాళ్ళ విషయానికి మీరు విజువలైజేషన్ అంటే మేడం, అది వాళ్ళు చేస్తేనే వర్కౌట్ అవుతుంది, బట్ మీరు చేయొచ్చు. కానీ వాళ్ళకి మీరు క్లియర్ గా చెప్పొచ్చు మేడం. మీరు స్టడీస్ లో అనుకుంటున్నారా పిల్లలకి? ఎస్, స్టడీస్ లో ఎస్ మేడం, అంతే. స్టడీస్ లో అనుకున్నప్పుడు మీరు పిల్లల రూమ్ లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక గోల్ బోర్డ్ పెట్టండి మేడం పిల్లల రూమ్ లో. ఓకే. సో వాళ్ళు పెద్ద అయ్యాక లైఫ్ లో ప్రతి పిల్లలు అనుకుంటారు కదా, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి, ఫారెన్ టూర్స్ వెళ్ళాలి, మనీ కావాలి, పెద్ద కార్ కావాలి, పెద్ద బంగ్లా కావాలి అని చెప్తారు కదా మేడం. అవి మీరు నెట్ లో డౌన్లోడ్ చేసుకుని ఒక బోర్డ్ లాగా తయారు చేసి మీరు అక్కడ రూమ్ లో పెట్టండి. ఓకే మేడం. వాళ్ళకి ప్రతిరోజు చూపెట్టడం ద్వారా మీకు ఇది కావాలి అంటే మీరు చదువుకోవడం కానీ, చదువు అని కాదు, మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ముఖ్యంగా. మీరు Yes. లైఫ్ లో మంచిగా సెటిల్ అయితే మీరు ఇది రీచ్ అవుతారు అని ప్రతిరోజు వాళ్ళకి చెప్పడం ద్వారా రిపీటెడ్ గా ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవుతూ ఉంటది. సో అప్పుడు వాళ్ళకే అవేర్నెస్ వచ్చి ముందుకు వెళ్తారు మేడం. సో నేను చదువుకోవాలనే పట్టుదల వాళ్ళకి వస్తుంది.